నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశోక్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ఈనాడు తీసుకొచ్చిన సాక్షి పేపర్ను తీసుకొచ్చిన సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక అని చెప్పుకోవాలి. మరి ఈనాడు పత్రికలల్లా రారాజు దినపత్రిక అని ఈనాడు చెప్పుకోవాలి. ఇక ఇలా పొద్దుగాల వార్తలలో పోతే చూద్దాం. మరి ముందుగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేపర్ సాక్షి దినపత్రికను చూద్దాం. మరి కొన్నారు తిన్నారు ఫార్మాసిటీ మాటన పెద్దల భూదందా, తక్కువకు కొని అధిక ధరలకు అప్పగింత. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటవుతుందనే విషయం తెలియగానే పావులు కదిపిన ఉన్నతాధికారులు, నాయకులు. ఇక ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా కొత్తపల్లె, తాడిపర్తి, మరి కుర్మద్ద, నక్కర్త, మేడిపల్లె తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములపైన కన్నేసిరాడు. ఇక మన వాళ్ళు గతంలో చూసుకుంటే మన గురించి తెలిసిన ముచ్చట్నేనయ్యా. ఏంటిదయ్యా అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వ నాయకులు, మరి ఉన్నత అధికారులు, మొన్ననే చూసినాం కదా శివరామకృష్ణ సార్ వాళ్ళు ఇంట్లో ఫుల్ పైసలు దొరికినాయి. మరి అట్లనే ఉన్నత అధికారులు రంగారెడ్డి జిల్లాకు పోయి ఒక కన్నేసిరాడు. అంటే కన్ను పెట్టి చూడలేదు, మరి అక్కడ ఫార్మాసిటీ పడుతుందని చెప్పేసి దాని మీద భూముల రేట్లు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు వెక్కి వాళ్ళు నచ్చిన ధరకు అమ్ముతారట. ఇక దాని గురించి పెద్దగా రాసిరయ్య. కొత్తపల్లిలో ఉన్నత అధికారుల వ్యవసాయ భూములు. ఇక ఉన్నత అధికారులు ఎక్కడన్నా వేరే ఊర్లకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో పనిచేసేటోళ్ళు పోయి రంగారెడ్డి జిల్లాలో కొంటారంటేనే మనం అర్థం చేసుకోవాలి. మరి ఆడ ఎట్లున్నది పరిస్థితి, ఏమైతే అది పరిస్థితి అనేది చూడాలి. రైతుల్ని మభ్య పెట్టిరాట, బెదిరించిరు. కుటుంబ సభ్యుల బినామీల పేరిట తక్కువ రేటు కొనుగోలు. ఇవాళ 100 రూపాయలు ఉంటే నేను చంపుతాం, పొడుతాం, లేకపోతే నీకు అది ఇయ్యం, ఇది ఇయ్యం, ఏమి ఇయ్యం, నీకు ఎటు కాకుండా చేస్తాం, మీ కుటుంబ సభ్యులను చిత్రహింసలు చేస్తాం అని చెప్పేసి ఏదో వాళ్ళకు తోచినట్టు చేసి ఆ భూములను ఎంతో కొంత పైసలు ఇచ్చి తీసుకున్నారట. అంటే ఈ రకంగా కూడా గత ప్రభుత్వము ప్రజలను మోసం చేసిందనే చెప్పుకోవాలి. మేడిగడ్డ చూస్తున్నాం, ఇక అన్నీ చూస్తున్నాం. ఇక నిరుద్యోగుల గురించి అయితే గోజల గురించి చెప్పలేని విధంగా ఉన్నది. గత ప్రభుత్వం అట్లనే ఉన్నది. ఇక ఇప్పుడు ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదో కొత్త ఆలోచనలు చేస్తాను, మరి చేసేది ఏడు కథలో కూడా చూడాలి. వాళ్ళని ప్రశ్నిద్దాం, ఎప్పుడు 100 రోజుల తర్వాత వాళ్ళని ప్రశ్నిద్దాం. ఇది ఇక్కడ. ఇక దీంట్లో సిఎస్ భూముల కొనుగోలుపై సర్కార్ ద్వారా రికార్డులు స్వాధీనం. మాజీ సిఎస్ అతనే. ఇక మాజీ సిఎస్ సారు, ఏం సారు నువ్వు కూడా మరి రాష్ట్రాన్ని నడిపించాల్సింది ప్రభుత్వం లేకపోతే ఉండి రాష్ట్రాన్ని నడిపించాల్సిన సిఎస్ఆరే ఇట్లా ఎత్తే ఏమున్నది కథ, ఏంది కథ, ఇట్లుంటే ఆదాయకరణ తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోవాలి. ఉన్నత అధికారులు ఎట్లున్నారో తెలిసిపోయింది, నాయకులు ఎట్లున్నారో తెలిసిపోయింది మనకు. ఇక ఏమున్నది, మనకు షిప్ప చేతికి ఇచ్చి పోయినట్టున్నది కథ. ఇది పరిస్థితి. ఇక 6100 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సీ. వాళ్ళు పాపం జగన్ అన్న డిఎస్సీ పెట్టుకుంటాడట, అది మనకు అద్దులే ముచ్చట. ఇక ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక సార్ అత్తాండు పులేత్తాండు అన్నారు కదా, సార్ ఇలా బయటకు వచ్చి మరి ప్రమాణ స్వీకారం చేస్తాడా. ఎమ్మెల్యే సారుకు పాపం మొన్నటిదాకా సార్ ఏదో తొంటి ఆపరేషన్ అని చెప్పేసి బెడ్ రెస్ట్ తీసుకున్నాడు కదా, మరి దానివల్ల రాలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు చేస్తాడట, ఇవాళనే చేస్తాడట. ఇవాళ మంచి ముహూర్తం ఉన్నదట, మరి పెద్దయ్య గారు పెట్టిండట. ఆ ముహూర్తానికే సార్ ప్రమాణ స్వీకారం చేస్తారట. సాంబార్ పోయి స్పీకర్ సాంబార్లో పోయి చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంకేమున్నది, సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలి. సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలంటే ఓలైలు లోక్సభ ఎన్నికలు జరిగే వరకు సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఇక తెలుసు కదా, నిన్నటికే జనవరి 31కే కథ పదవి కాలం సర్పంచులంతా అయిపోయి. ఇక ఇయాటి నుంచి స్పెషల్ ఆఫీసర్లు పరిపాలిస్తారు. మరి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. మరి ఏ స్పెషల్ ఆఫీసరు ఎన్నెన్ని గ్రామాలను ఎన్నెన్ని గ్రామాలకు పనిచేస్తాడో తెలియదు. మరి ఎన్ని గ్రామ పంచాయతీలకు ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉంటాడో కూడా తెలియదు. చూడాలి మరి ఎట్లా చేస్తారు అనేది తెలియదు. ఆయనకు చూద్దాం, ఎట్లాంటి అభివృద్ధి జరుగుతాయో కూడా చూడాలి.
మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అయితే మరి ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన యువకులారా కావచ్చు, మరి ఎవరైనా కూడా గ్రామంలో ఏ సమస్య ఉన్నా మన డిస్ప్లేలో మన నెంబర్ ఉంటుంది మన ఛానల్ని, ఆ ఛానల్కు వాట్సాప్లో ఆ వీడియో ద్వారా పంపియుర్రి. మనం ఆ యొక్క స్పెషల్ ఆఫీసర్కైనా మరి జిల్లా కలెక్టర్కైనా అదనపు కలెక్టర్కైనా లేదంటే సంబంధిత అధికారులకు దాని సమస్యను చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా గుర్తుంచుకోరు ప్రజలారా. అది ఏ జిల్లా అయినా మంచిదే, వాళ్ళు పెద్దపల్లి అనే స్పెషల్గా ఏం లేదు, రాష్ట్రంలో ఏడున్నా కూడా చెప్పుదాం చూపెడదాం వాళ్ళకు. మరి ఇట్లున్నదయ్యా మా ఊరు పరిస్థితి అని కూడా ఇక పొడిగించాలని కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. మరి పొడిగిస్తారా లేదా అనేది చూడాలి. ఇక మనం ఇక మండలి సభ్యులుగా మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ తర్వాత బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిరు. వీరితో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. బల్మూరి వెంకట్ అన్న ఎన్ఎస్ఏఐ మరి చిన్న మొన్న మనం కూడా చదువుకున్నాం, చిన్న పిల్లగాడు పెద్దల సభ, ఇది అదే కథ. ఇది సారే బల్మూరి వెంకట్ సారే చిన్న ఆయన ఏజ్లో చిన్న పిల్లగాడు, అంటే వయసు తక్కువ కానీ పెద్దల సభకు పోతాడనే చెప్పుకోవాలి. ఇది వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించారట గుత్తా సుఖేందర్ రెడ్డి సారు. ఇది వాళ్ళ ముచ్చట. ఇక మన రాష్ట్రపతి అమ్మ ఏం చెప్పింది, బలమైన దేశంగా ఎదిగాం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ట, ఆర్థిక సంస్కరణలో కీర్తి ప్రతిష్ట, పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర ఉద్ఘాటన, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం, మోదీ సర్కారు సాధించిన ఘనతను ప్రస్తావన, మరి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు 4 వికాసిత్ భారత్ కు 4 మూల స్తంభాలు అని చెప్పేసి మేడం చెప్పింది. మరి దేశ ప్రధాని గారు చెప్పింది ఏంటంటే మా భారతదేశము బలమైన దేశంగా ఎదుగుతాన్నమాట. ఎదిగినాం అని చెప్పేసింది. మరి ఎదిగినాం ఎక్కడ ఎదిగిందో ఆ మేడంకే తెలవాలి. మరి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి చూసేది ఉంటే పరిస్థితులు ఎట్లున్నాయో కూడా ఆ మేడంకు కొంతమేరకు అర్థమవుతుంది. కాకపోతే అక్కడ ఉన్న సర్వే రిపోర్ట్లో సర్వే గైడ్లైన్స్ల ప్రకారమే మేడం చెప్పింది. ఇక 4 స్తంభాలు ఏంటి, యువశక్తి ఒక స్తంభం అట, మహిళా శక్తి మరొక స్తంభం అట, రైతులు పేదలు ఒక స్తంభం అట, తర్వాత వికాసిత్ భారత్ కు 4 పేదలు, రైతులు పేదలు, ఇవి 4 కలిపి 4 స్తంభాలు అని చెప్పేసి మేడం చెప్పింది. ఇక మేడమే చెప్పింది, చూడాలి మనం ఏం చేయాలి, ఏం చేసేది ఉండదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకునే విపక్ష ఎంపీలకు ప్రధాని మోదీ హితవు, భారత అభివృద్ధికి ప్రయాణం ఆగదని వాక్య, భారత అభివృద్ధి ప్రయాణం ఆగదని వాక్యాట. అబ్బా సారి చెప్పేది ఏంటంటే ఇక పార్లమెంటు కార్యకలాపాలను ఎవరు ఎందుకు అడ్డుకుంటారయ్యా? మీ అభివృద్ధి కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకుంటారు? మీరు బడ్జెట్ అని పెడతారు, అన్ని రాష్ట్రాలకు కరెక్ట్గా సరిపోయేట్టుగా బడ్జెట్ పెట్టండి. లేదంటే ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరం బడ్జెట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ దఫాలో ఇంకో రాష్ట్రానికి ఇవ్వండి. ఒక రాష్ట్రం మీద చిన్న చూపు, మరొక రాష్ట్రం మీద చిన్న చూపు చూస్తే ఆ ఎంపీలు లొల్లి చేస్తారు. ఇది జరిగేదే ఎక్కడైనా. మరి ఒక పార్లమెంట్లోనే జరుగుతుందా? మరి అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది, అదే కథ ఉంటుంది. కాకపోతే ఇక్కడ జిల్లాలు ఉంటాయి, ఆడ రాష్ట్రాలు ఉంటాయి, తేడా ఏముండదు. మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు. ఇక ఏపీలో మరికొన్ని స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు, అది మనకు అవసరం లేదు, పూజలు చేసుకోండి. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరాల ఆలయాన్ని ఆనుకొని ఉన్న వివాదాస్పద జ్ఞానివాపి మసీద్ కేసు బుధవారం రోజు కీలక మలుపు తీసుకుంది. మసీద్ సెల్లార్లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు ఇక అది మతాలను రాజకీయాల కోసమే తప్ప ఈ మతాలను దేనికి వాడుకుంటారు. అందరూ మంచిగానే ఉంటారు జనాలు, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా కలిసిమెలిసే ఉంటారు, అన్ని ప్రాంతాలలో కలిసే ఉంటారు. మరి దీంట్లో రాజకీయం చేసేది ఏంటంటే ఇక ఆ కులమైన మా కుల పోలీళ్ళు, ఈ మతమైన వీళ్ళు మా మత పోళ్ళు అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప ఇలా చేసేది ఏం లేదు. ఎవరికి మసీదికి పోయి మనం మొక్కుతే అద్దంటారా? వాళ్ళు గుడికొచ్చి మొక్కుతే మనం అద్దంటామా? ఇక్కడ అద్దు అనేది లేదు ప్రజలారా, ఏది ఉండదు, ఎవరి ఇష్టం వారిది. భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎలాగైనా స్వేచ్ఛగా బతకచ్చు, వారి స్వేచ్ఛలను ఎవరు భంగం చేయరు. కానీ రాజకీయ స్వలాభావాల కోసమే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎవరో ఒక 10 మంది జమ చేస్తారు రాజకీయాలు, మన మతం ఎందుకురా ముందుకు పోతలేదు, మీరేం చేస్తారా అని వాళ్ళని రెచ్చగొట్టి పంపిస్తారు. అంతే తప్ప అక్కడ ఏం జరగదు. అది మనం చూసేదే, మీకు చెప్పే అంత ఏం లేదు. మనం ఏ ఊరికి పోయినా ఇప్పుడు మన అందరం పనికి పోతలేమో కలిసి ఏదో ఒక పనికి, మరి ఎక్కడో ఒక కాడ అందరం కలిసి ఉద్యోగం చేసుకుంటలేమో చేసుకుంటాను. మరి మన అన్ని ఊర్లలో మసీద్ లేదా, చర్చి లేదా, దేవాలయాలు లేవు, ఉన్నాయి, అందరు కలిసి ఉంటారు కదా.
సో ఎవరికి సమస్య లేదు, కానీ రాజకీయ నాయకులకే ఈ మత సమస్యలు అనేది ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక ఏడాదిలో ఉద్యోగాల భర్తీ, వివిధ శాఖల్లో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేద్దాం, స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు అందజేద్దాం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు కుళ్ళుకున్న ఏడ్చిన ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తామని వ్యాఖ్య. అబ్బా సార్ ఏం చెప్తానంటే, మొన్న నర్సులు వచ్చిరు కదా, నర్సులక్కలకు 6,956 మందికి ఉద్యోగాలు వచ్చినాయట. వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తానా, మరి ఇక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులారా ఇక రాసుకోర్రి అని చెప్పేసి చెప్తారు. ముంగట ఇస్తారాకైతే ఇస్తారు. ఇక అన్నం ఎప్పుడు ఎత్తారో తెలియదు, కూర ఎప్పుడు ఎత్తారో తెలియదు, కానీ ఆకైతే వేసిరు, నీళ్ళు అయితే పోసిరు. ఇక ఆ నీళ్లు తాగి బతుకుడా లేకపోతే ఆకు తిని బతుకుడా అన్న ముచ్చట అర్థమైతే లేదు ప్రజలారా. నిరుద్యోగులారా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్తాను. మరి సార్ ఏం చేస్తాడో, కొత్త చైర్మన్ సార్ను కూడా పెట్టిండు. ఇక మరి సార్నే పెట్టిండు, మహేందర్ రెడ్డి సారును. మరి ఎట్టుంటుందో ఏం చేస్తాడో చూడాలి. ఇక నంది కాదు కానీ గద్దర్ అవార్డులు ఇవ్వాలన్నమాట. కవులు కళాకారులకు సినీ ప్రముఖులను గౌరవించుకుందాం. గద్దర్ జయంతి రోజున ఆయన పేరిట పురస్కారాలు ఇస్తాం. నా మాటే శాసనం, మా మాటే జీవో, సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సినిమా బాహుబలి సినిమా, ఇదేమన్నా బాహుబలి సినిమా? నా మాటే శాసనం, మా మాటే జీవో. మీ జీవో మీరే వేసుకోరు కానీ నిరుద్యోగులను చూడరు. ఇక గద్దర్ సార్ది, అదే గద్దర్ అనేది జయంతి ఉత్సవాల సందర్భంగా, అంటే నిన్న సార్ గద్దర్ అన్న పుట్టిన రోజు, మరి ఆ పుట్టినరోజు సందర్భంగా ఏం చేసిరాట అంటే, నంది అవార్డులు ఇవ్వకూరి కవులకు కళాకారులకు, గద్దర్ అవార్డు ఇయ్యరు అని చెప్తారు. ఇవ్వాలి, ఇత్తనే మంచిదే. ప్రజా యుద్ధ నౌక ఎవరు అంటే గద్దరే. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా పాటతోటి పొడుస్తున్న పొద్దు మీద అన్న పాటతోటి మరి అందరిని ఏకం చేసిందని కూడా చెప్పుకోవాలి. చాలా ఉన్నాయి. మరి ప్రజా యుద్ధ నౌక గురించి చెప్పుకోవాలంటే ఒక పుస్తకమే తయారైతుంది. సార్ గురించి మన గద్దరన్న గురించి పుస్తకాల పెట్టినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు, మంచిదే. ఇది జయశంకర్ సార్ది కూడా ఇట్లాంటివి చేయాలి, తెలుస్తుంది ప్రజలకు, రాబోయే తరానికి కూడా తెలియాలి. మరి ఎవరు తెలంగాణని సాధించిరు, ఎవరు ఏ రంగం నుంచి తెలంగాణకు ముందుండి కొట్లాడిరో కూడా ప్రజలకు తెలియాలి. ఇది చేయాలి, మంచిదే. కాకపోతే సారు నా మాటే శాసనం, మాదే జీవో, మీరే ప్రభుత్వం, మీరే అన్ని కాదని వాళ్ళు అంటలేరు. కానీ నిరుద్యోగులను చూడుర్రి, రైతుల గోసలను చూడుర్రి. మరి ఆడ నీళ్ళత్తలు అని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి, అది నిజమా అబద్ధమా తెలుసుకోర్రి. మరి అదేంటిదో చేయుర్రి, అక్కడ రాని పరిస్థితులను కూడా చూడుర్రి. ఒక ఆయన యూట్యూబ్లో అన్నకు నచ్చినట్టు అన్న చెప్తాడు, ఇంకో ఆయన ఇంకోరు నచ్చినట్టు ఇంకోరు చెప్తారు. ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులలో ఉన్నారు జనాలు, అది సోషల్ మీడియా అంతా. మరి అట్లాంటివి కూడా చూసి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు వాటి మీద. ఇక ప్రైవేటు విద్యా దోపిడీకి చెక్కు పెట్టాలి. ప్రతిపాదనలు ఆ విధంగా ఉండాలి. ఇష్టానుసారంగా ఫీజులు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి. బడ్జెట్ పై విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి 15,000 కోట్లతో విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదన. ఇక బడ్జెట్ పెట్టే ముందు ప్రైవేటు విద్యా దోపిడీకి చెక్కు పెడతారట. మరి మంచి పెద్ద కాలేజీల 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఏడికి పోయి తెచ్చుడు. మరి ప్రభుత్వమే మంచి ఉన్నత విద్యను అందిస్తే ఈ ప్రైవేట్ రంగం అనేది ఉండదు కదా. మరి ఇట్లాంటి ఆలోచన చేస్తే వాళ్ళ ఫీజులు తగ్గించుడు ఎందుకు? ఉన్న మనకు సోషల్ వెల్ఫేర్ కాలేజీలు లేవా, లేదంటే ఇంకా మోడల్ కాలేజీలు లేవా, జూనియర్ కాలేజీలు గవర్నమెంట్లో లేవా, అన్నీ ఉన్నాయి. కానీ మనం అన్ని సమకూరొచ్చాక మన సమస్యలు అట్లనే ఉంటుంది. ఇక ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మరి మీకు కూడా ఉంటుంది కదా, మీ పిల్లలు మంచిగా భవిష్యత్తు బాగుండాలి, నేనే ఏం చదువుకోలేదు, నా పిల్లల భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ప్రైవేట్కి పంపిస్తారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజు తీసుకుంటారు. అదే గవర్నమెంట్లో అన్ని అందిస్తే, నిన్ననో మొన్ననో మనం చూసినాం, మన ఛానల్లోనే చదివినాం, ఏది ప్రయోగశాలలు కరువైనాయి అని చెప్పేసి పెద్దపల్లి జిల్లా వార్తలు చదివినాం. మరి మనం దానికి మన శ్రీధర్ బాబు సార్ కూడా అంటే మన ఛానల్ ద్వారా విన్నపం చేసినాం, సారు కాలేజీల మీద దృష్టి పెట్టుకుని మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న కాలేజీల మీద అని చెప్పి. ఒక పెద్దపల్లి జిల్లా అనే కాదు, ఏడికి పోయినా కూడా ప్రభుత్వ కాలేజీల అభివృద్ధి అనేది జరిగితే, ప్రభుత్వ స్కూల్ కనుక అభివృద్ధి జరిగేది ఉంటే, ఖచ్చితంగా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేది ఉంటే మనకు ఈ ప్రైవేట్ వ్యవస్థతోటే పని ఉంటుంది. ఇట్లాంటి దిశగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఈ పక్కన పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకి బడ్జెట్ పెడతాం, వీళ్ళకి బడ్జెట్ పెడతాం, ఎందుకు మీరు మళ్ళా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తాం, మెయింటెనెన్స్ ఫీజులు ఇస్తాం, ఇవన్నీ ఎందుకు? అదేదో మనమే చక్కగా నడిపించుకుంటే ఏ సమస్య ఉండదు. ఇక ఛత్తీస్గఢ్లో మావోల బంకర్ మొదటిసారిగా గుర్తించిన పోలీసులు. మావోలు అంటే ఏదో గుహ తయారు చేసుకున్నారు. బంకర్ అంటే గృహల వాళ్ళు ఉండేదని చెప్పేసి అది ఒకటి కనిపెట్టారు అని చెప్పేసి చెప్తారు. జార్ఖండ్ సీఎం
సొరేన్ అరెస్టు ఎందుకు మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ కేసులు ఏ రాజకీయ నాయకుడైనా ఈడీ అనేది వెంటాడుతుంది. మంచి ఆలోచన కేంద్రానికి. కాకపోతే దీనికి తగు న్యాయం చేయాలి. ఎలాంటి న్యాయం చేయాలి? సమస్య మనీ లాండరింగ్ లో అరెస్ట్ అయ్యిండు, దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీలు వేసి ఖచ్చితంగా శిక్ష పడే పరిస్థితి తీసుకొస్తే ఇంకో రాజకీయ నాయకుడికి భయం అనేది ఉంటుంది. మీరు సగం చేస్తారు, కథ ఓడిసిపోతుంది. సగం కథ ఇదంతా సగం కథనే. మొన్న అక్క చూసినాం కదా ఈడీ లిక్కర్ స్కామ్, ఏమైంది ఏం కాదు. ఇక ఇప్పుడు ఈసారి ఏమైతే ఏం కాదు మనీ లాండరింగ్ కేసు. ఇక బెస్ట్ టానాలోని 85 మంది బదిలీలు. ఎక్కడ బెస్ట్ టానా? పంజాగుట్ట సిఎస్, హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్ లో నుంచి వీరంతా సిఏఆర్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిరట. వరుస వివాదాల నేపథ్యంతో సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం. దేశంలోనే ఇది ఒక చరిత్ర. ఒక్కరిని కూడా ఉంచకుండా స్టేషన్లో ఒక్క పోలీస్ అధికారిని కూడా ఉంచకుండా అందరిని సిపి అటాచ్ చేసుకున్నాడట. మరి ఎందుకు లేరట అంటే అక్కడ వివాదాస్పద కేసులు చాలా ఉన్నాయి, అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక ఉన్నతమైన బెస్ట్ టానా, ఇది ఒక బెస్ట్ టానా అవార్డు కూడా ఉండే దీనికి. మరి ఇట్లా పరిస్థితి ఏర్పడ్డది. ఇది పోలీసు వాళ్ళదే గిట్లుంటే ఇక మన పరిస్థితి ఎట్లుంటుంది? తొలిసారి కొందరు అధికారులు సిబ్బంది తీరుతో వివాదాలకు కేంద్రంగా మారింది. వివాదాల కేంద్రమే అది, ఎప్పటికీ వివాదాల కేంద్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఇది ముచ్చట. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏమున్నది అంటే 4 స్తంభాల పైన మహోజ్వాల భారత్. అదే మన ఎవరు రాష్ట్రపతి మేడం చెప్పింది. ఏం చెప్పింది? యువత, మహిళా, రైతులు, పేదలు కీలకం. అది ఆ 4 స్తంభాలు. యువత లేకపోయినా, మహిళా శక్తి లేకపోయినా, రైతులు లేకపోయినా, పేదలు లేకపోయినా భారతదేశమే లేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. తెలంగాణ ప్రజలారా, భారతదేశ ప్రజలారా అందరూ గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక 140 కోట్ల మంది కళలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు ఎత్తుందట. రాష్ట్రపతి చెప్తున్నది. మరి మొదలైన బడ్జెట్ సమావేశాలు నిన్న కేంద్ర బడ్జెట్ వచ్చింది కదా. ఇక నిర్మలా సీతారామన్ మేడం ఏం చెప్పింది? లోక్సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా మేడం పిఎం కిసాన్ కు సాయం పెంపట. అంటే ఇంతమంది పిఎం కిసాన్ కింద 2000 రూపాయలు ఇచ్చేది కదా, వీటిని పెంచుతా అని చెప్పేసి చెప్తారు. పెంచితే మంచిదే రైతులకు, మరి పెంచాలే వేయాలి. ఇక చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపు పైన ఊహాగానాలు ఊహలే, ఇంకా గానాలకైనా ఉన్నది. వాళ్ళు పాడతారు అంతేగాని అది రావు, అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇక జ్ఞానవాపి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు. వారణాసిలో జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే ఇంతకుముందు చెప్పినాం కదా, మసీదులు ఉన్న తెలుగు దేవులను కూడా మొక్కుకోవాలని చెప్పి మొక్కుకోవచ్చు అని వారణాసి జిల్లాలో చెప్పిందట వాళ్ళ కోర్టు. ఇక 2 సీట్లు ఇస్తానని ఇంకా కావాలంట. 2 సీట్లు ఇస్తానన్నా ఇంకా కావాలంట. అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడి. భాజపాను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శ. ఇక మీరు తెలిసిన ముచ్చట్నే ఆ మేడం చెప్పేది కూడా ఏంది, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, అలా అందుకే అట్లా చేస్తారు అని చెప్పేసి మేడం చెప్తాను. అందుకే మేడం ఒంటరి పోరాడని చెప్తుందట. ఇది ఏని మన రాష్ట్రం కాదు కదా. ఇక ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ. త్వరలో పోలీస్ శాఖకు 15,000 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాస అంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైన, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఇక ఏమున్నది, కొత్త కొలువుగా రూపొందిన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు. 15,000 ఉద్యోగాలు ఇస్తారట పోలీస్ కానిస్టేబుల్. ఇక పోలీస్ శాఖ కానిస్టేబుల్ అని ఏం కాదు, 15,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ చెప్తాను. మొత్తం సంవత్సరం అయిపోయే వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. కేసీఆర్ సార్ కూడా 1,50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఒక్క ఉద్యోగం వేసింది లేదు, సచ్చింది లేదు. వచ్చిన ఉద్యోగాన్ని కోర్టు కేసులు, అమ్ముకొని తినుడు, మరి ఎవరికి నచ్చిందో అది చేసుకున్నారు. ఇప్పుడు ఈ సార్లు ఏం చేస్తారో మరి వేస్తామంటారు, చూద్దాం. వెయ్యరు, ఇప్పుడే వెయ్యరు, ఎప్పుడెత్తారో కూడా నేను చెప్తా, నాకున్న అవగాహనతో చెప్తా. ఫిబ్రవరి నెలలో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే రాష్ట్రం అంతా మేడారం వైపు చూస్తాయి. మళ్ళా ఫిబ్రవరిలోనే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. 2వ ముచ్చట మార్చి 3వ నెల మన రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించే విషయములు ఉంటారు. ఇక 3వ నెల రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన వెంటనే ఏమున్నాయి, మన రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, అదే లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి. ఇక అది ఏప్రిల్ 16 అయిపోయేంత వరకు రాదు, అంటే 4వ నెల వరకు రాదు. 5వ నెలలో ఏమెత్తాడయ్యా అంటే తలకాయ వలగొట్టుకొని నిరుద్యోగులు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నా కూడా ఆలోచన రాదు. ఇక మనం ఈ క్వశ్చన్ వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే మొన్ననే చైర్మన్ వెక్కినాం,
ఇక ఏతం సూతం సూతం ఇదే ముచ్చట చెప్తారు. చూడు నిరుద్యోగులారా, ఈ విషయం మీరు దీన్ని ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. వీళ్ళు ఎప్పుడు వేస్తారు అనేది నేను చెప్పిన 3 నెలలు దాటించే ప్రయత్నంలోనే ఉన్నదే అన్న విషయము అర్థమవుతుంది. ఇది ఇక 2 సంవత్సరంలోనే ఏమవుతారట అంటే 2 లక్షల కొలుగులు ఎత్తాడు. ఎయ్యూరి అర్థంట్లేదు. నిరుద్యోగులకు ఎదురు చూపులు కూడా ఉద్యోగాల కోసమే. మీరు ఎప్పుడైతారో మేము చూస్తాం. ఇక ఇంతకి మేడిగడ్డ పూర్తయినట్ట కానట. నేనేం చెప్పినా ప్రజలారా, మొన్ననే చెప్పినా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. మేడిగడ్డ గురించి రోజు పేపర్లు వస్తుంది. ఏంటి అప్పుడేగా మేడిగడ్డ బిడిచి మొత్తం ఊలవెక్కి ప్రాజెక్టును మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కడితే ఎవ్వరికి వెళ్ళి ఉండేది. ఇది అర్థం చేసుకోవాలి. అది కట్టనట్ట కట్టింది పలిగినరు అని చెప్తారు. పలిగితే దానికి సమస్య ఏందో తీర్చే ప్రయత్నం చేయరు ప్రభుత్వం అని మనం చెప్తాను. ఇక అది కాదు, ఇది కట్టనట్ట అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ, మరి నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రమే పెండింగ్ పనుల ప్రస్తావన. ఇక విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. ఏమత్తాయి, కూలవెక్కిరు అలా 100 రూపాయలు పెట్టే కడలు 20 రూపాయలు ఖర్చు పెట్టిరు, ఇవే చెప్తారు తప్ప ఏముండదు. చెప్పడానికి దానికి ఒక బడ్జెట్ పెట్టుకోర్రి, ఓ 5,000 కోట్లు రాసుకోర్రి, మీరు తీసుకోర్రి. ఉన్న సమస్యను తీర్చురయ్యా అంటే అది కట్టనట్ట మేము కడతాం, మేమే కడతాం అంటే మొత్తం కూలగొట్టి మళ్ళా కట్టు. ఇదన్నా చేయరు. ఏదన్నా ఒకటి చేస్తే ఆ మేడిగడ్డ పరిస్థితి సైలెన్స్ అంటే సమస్య నిశ్శబ్దంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఏం ఆలోచన చేస్తారో ఏమో. ఇక పోలీస్ అక్రమాలపై పంజాగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. వరుస ఘటనల నేపథ్యంలోనే నగర సిపి సంచలనం. ఇక్కడ చెప్పుకున్నాం కదా, పోలీసు బెస్ట్ ఠాణా అవార్డ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. మరి అలా అందరిని తీసేసి 85 మందిని ఎడికి బదిలీ చేసిరని చెప్పేసి చెప్తున్నారు. ఇక హేమంత్ సోరెన్ అరెస్ట్. అదే ఇంతకుముందు చెప్పిన జార్ఖండ్ సీఎం మనీ లాండరింగ్ కేసులో ఇది ఈడీ చేస్తారంటే ఇలా పట్టుకోబోతారు అని చెప్పేసి చెప్తారా, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇక నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ యోచన. సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు యూనివర్సిటీ హోదా. ఇక భద్రాద్రి జిల్లా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ప్రధాన భవనం. ఇక రామానంద తీర్థ స్వామి సంస్థ దాట యూనివర్సిటీగా మారుతాం, దానికి యోచన ఎత్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇక అవినీతి పరులపై ఉక్కుపాదం. అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు. ఈడీ ఐటీ శాఖలతో సమాచారం పంచుకోనున్న రాష్ట్ర పోలీసులు. ఈ ఉక్కుపాదం అవినీతి పరులపై ఇది మంచిగా లేదు ఈ డైలాగ్. ఇక నేను చెప్పేది ఏంటంటే అవినీతి పరులపైన ఉక్కుపాదం అంటే మరి సారు దయచేసి ఆలోచించుర్రు. మనోళ్ళు కూడా ఉంటారు, మందోళ్ళు ఉంటారు. మందోళ్ళ మీద చేస్తామంటే మంది ఊకోదు, మళ్ళీ మనోళ్ళ మీద కూడా చేయమని చెప్తుంది. మరి ఇది ఒక ఆలోచన ఉంటుంది. ఇది కూడా చూసుకోవాలి, చూసుకొని ముందు అడిగేయాలి మీరు. ఇక గ్రూప్ 1 అదనపు ఖాళీలన్నీ వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ. రద్దు చేయాలా వేస్తుడు. మొన్న ఇప్పటికే 2 సార్లు రాసిర్రు పాపం నిరుద్యోగులు. గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు రాసిర్రు. ఫస్ట్ సారి ఎగ్జామ్ కొంత మేరకు నడిచింది. రెండోసారి ఎగ్జామ్ అయితే నర్సరీ ఒక స్కూల్లో నర్సరీకి ఎగ్జామ్ ఎట్లా పెడతారో అట్లా పెట్టిరు. ఓ పేపర్ లేదు, ఓ పత్రం లేదు, ఓ ఎగ్జామ్కి అభ్యర్థి వచ్చిండా లేదా అనే సంతకం తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకు పెట్టిరో తెలియదు, ఏమిటికి పెట్టిరో కూడా తెలియదు. ఇది రెండోసారి జరిగింది. ఇక ఇప్పుడు ఏం చేస్తారట అంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక వీళ్ళు ఏం చెప్తారంటే రద్దు చేయాలా మరి వేచి చూడాలా. ప్రశ్న పత్రాల లీకేజ్ అనంతరం గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ కోసం ఈ 2000 నేను చెప్పేది ఏంటంటే ఈ 2019 నుంచి వెళ్ళి ఏమైనా నోటిఫికేషన్లు గత గవర్నమెంట్ చేస్తే అవన్నీ తీసేయి. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ పరీక్ష రాయమన్నారు. ఫస్ట్ ముందుగాల సిరిసిల్ల నిజామాబాద్ వాళ్ళకి చెప్పుర్రు. ఎందుకంటే సారోళ్ళ జిల్లా, అక్కోళ్ళ జిల్లా, మరి అక్కోళ్ళు సారోళ్ళు బాగా దోస్తులు ఉంటారు. అలా అక్కలో దోస్తులు అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి జర ఆలోచన చేయరు. లేదంటే మొత్తం నోటిఫికేషన్లను మళ్ళీ తీసేసి పెట్టుర్రు. ఇక మళ్ళీ తీసేసి పెడితే పోరాళ్ళకి వయసు పెంచురు. ఫస్ట్ మీరు అభ్యర్థుల యొక్క వయసు సడలింపు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఇప్పటి సంవత్సరం దగ్గరకు వస్తుంది, 2వ సారి రాసిరు. మళ్ళీ మీరు పెడితే ఆ పూరానికి అంటే నిరుద్యోగులకు ఏజ్ సౌకర్యం లేక కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయరు. ఎన్నో సమస్యలు ఉంటాయి నిరుద్యోగులే. ఆలోచిస్తే మీరు కూర్చొని మాట్లాడుకుంటే 1 రోజా 2 రోజులా కాదు, కొన్ని వారాలు మాట్లాడుకున్నా, నెలలు మాట్లాడుకున్నా నిరుద్యోగుల సమస్యలు అనేవి మీకు అర్థం కావు. మీరు ఒకసారి ఉస్మానియా క్యాంపస్ అవసరం లేదు, అశోక్ నగర్ వెళ్ళి చూడుర్రి, తెలుస్తుంది బాధలు ఏంటిది అనేది. లేదంటే సెంట్రల్ లైబ్రరీ పోయి చూడుర్రి,
బాధలు ఎట్లున్నాయనేది తెలుస్తుంది. ఎవరో ఒక్కరో ఏదో ఒక ఛానల్, ఏ ఒక్క ఛానల్ అన్న నిరుద్యోగులను కవర్ చేస్తున్నారా? చెయ్యరు. ఎందుకంటే ప్రభుత్వము ప్రతిపక్షము అట్లా ఉన్నది కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇక విజోకు ఇది సంగతి. ఏంటిది ఈ సంగతి? భయం వస్తుంది సార్, నన్ను కూడా ఎక్కడికైనా బదిలీ చేయండి సార్ ప్లీజ్. పంజాగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తం బదిలీ. పోలీసు వాళ్ళు అది ఖైదీలు అడుగుతారట. అందులో ఉన్న ఖైదీలు, అందులో ఉన్న దొంగలో దొరలో ఎవరో ఒకరు వాళ్ళను ఏదో నేరస్తులను తీసుకొచ్చి వాళ్ళు ఎత్తారు కదా, వాళ్ళు చెప్తారట మీరు అందరూ పోతారు కదా మమ్మల్ని కూడా వేయుర్రి అని చెప్పేసి బలి వేయరు అని చెప్పి చెప్తారు. ఇక ఈ సాక్షులది కూడా ఇదేం జగత్ ఇదం జగత్. నేడు బడ్జెట్లో ధరలు పెరుగుతాయని తీసుకొచ్చారు సరే, ఒకవేళ వీటిని ధరలే తగ్గితే ఎలానండి? ఒకవేళ అంటే బడ్జెట్ తీసుకొచ్చిరట, తీసుకొస్తే ధరలు పెరిగితే ఎట్లా తగ్గితే ఎట్లా అన్న విషయం గురించి దీని గురించి ఈ ఇదం జగత్ అనేది చెప్తున్నది. ఇది ఇవాళ ముచ్చట్లు. ఇక మన నమస్తే తెలంగాణ, ఎలిగే పత్రిక, ఎలుగు దినపత్రిక వీటి గురించి కూడా మాట్లాడవచ్చు మనం. ఎవరు వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, ఏం తిడతారో చూడాలి. ఇక ప్రమాణ స్వీకారం చేస్తాను కదా మరి కేసీఆర్ సారు, మరి చూద్దాం వాళ్ళు ఏ పులి వచ్చింది అంటారో, మరి ఎట్లా అంటారో, మరి మనోళ్ళు ఏమంటారో, అంటే మనోళ్ళు అంటే ప్రభుత్వం ఏమంటారో, ప్రజలం మధ్యలో ఉండి చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. ఇది ఇయాడి పొద్దుగాల వార్తలు.